ఆదాయం పెరిగితేనే సూపర్ సిక్స్. చంద్రబాబు కామెంట్. ఆదాయం అంటే సంపద సృష్టిస్తాను, నా దగ్గర మంత్రదండం ఉంది అని ఆయన విపక్షంలో ఉండగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం పెరగట్లేదు, అప్పులు పెరుగుతున్నాయి, మీ దగ్గర ఏమన్నా దానికి మంత్రం ఉంటే నా చెవిలో చెప్పండి అని అన్నారు ఆయన. రెండు మాటలు ఆయనే. విపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట. మాట మార్చడంలో చంద్రబాబుని మించిన వాళ్ళు లేరు అనేటువంటి విమర్శకు తగ్గట్టుగా ఈ నెలలో తల్లికి వందనం తేదీ ఖరారు. నెలలో తేదీ ఖరారు చేస్తారట చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు. మరి 12వ తేదీలోగా స్కూళ్ళు తెరిచేలోగా ఇచ్చేస్తామని చెప్పారు కదా, ఎల్లుండే. మరి ఏమైంది మాట? చంద్రబాబు ఇంతగా జనాన్ని పచ్చిగా మోసం చేయడానికి ఏంటి ఆయన ఉద్దేశం? జనం అంత ఎర్రోళ్ళ? ఒక ఏడాది మొత్తానికే తల్లికి వందనం ఎగ్గొట్టేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో తల్లికి వందనం ఎగనామం, అక్కడ పంగనామం పెట్టారు జనాలకి. పోనీ రెండో సంవత్సరమైన స్కూళ్ళ ప్రారంభానికి ముందే ఇస్తాం అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులంతా చెప్పారు. ఎందుకని ఇంతేలాగా పచ్చిగా దగా చేసేటువంటి వైను? ఏప్రిల్లోనే ఇస్తానని అసెంబ్లీలోనే చెప్పారు. నారా లోకేష్ చెప్పారు, చంద్రబాబు చెప్పారు. మేలో ఇస్తామన్నారు. ఏప్రిల్ మే పోయింది, జూన్ 12వ తేదీలోగా తల్లికి వందనం ఖాయం, మేము ఇచ్చేస్తున్నాం అని బహిరంగ సభల్లో చెప్పారు, జనం ముందు చెప్పారు. మరి ఏమైంది ఏప్రిల్ 12లోగా? అంటే ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ ఇవ్వాలంటే సంపద పెరగాలంట. మరి సంపద సృష్టించే బాధ్యత నాది, నా దగ్గర మంత్రదండం ఉంది అని చెప్పింది ఎవరు? చంద్రబాబు కాదా? తనే చెప్తారు, తనే ఇస్తానంటారు, తనే ఇప్పుడు ఇవ్వలేనంటారు. ఎట్టా ఇది? ఎంతగా జనాన్ని వంచినట్టు? ఇంత నయవంచనకి చంద్రబాబు దిగడం ఆయన స్థాయికి ఎట్టా తగ్గుతుంది? నేను అనుభవజ్ఞుణ్ణి, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయింది, నా అనుభవంతో మొత్తం రాష్ట్రానికి ఆదాయం పెంచేస్తా, సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపద పంచేస్తా. ఈ మాటలే కదా ఆయన నెలల తరబడి మీటింగులు, ప్రతి మీటింగులో చెప్పింది. మరి ఏమైంది అవన్నీ? ఇప్పుడెందుకు ఇలా జనాన్ని వంచిస్తున్నారు? నిన్న కాక మొన్న కూడా చెప్పారు ఏప్రిల్ 12వ తారీఖులోగా ఇస్తామని. ఇప్పుడెందుకు మరి ఏప్రిల్ 12వ తారీఖు కాదు, మళ్ళీ ఏదో రోజు డేట్ పెడతామని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు మాత్రం చాలా అవకాశవాదంతో జనం అందరూ అమాయకులు అనేటువంటి రీతిలో సూత్రీకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ని మార్లు మాట మార్చే నాయకుడిని మనం ఎవరిని చూడం, ఎప్పుడూ చూడం. ఎందుకంటే వారం రోజులు కూడా కాలా, జూన్ 12లోగా ఇస్తామని చెప్పి 1వ తారీఖుని ముమ్మిడివరం వెళ్ళి ఆ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ సభలో కూడా చెప్పాడు ఆయన. వారం రోజుల్లోనే మాట మార్చేసేటంత అంత 2 నాలుకల ధోరణి చంద్రబాబుకి ఎట్లా తగునో అర్థం కావట్లా. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఒక మాట మాట్లాడితే చాలా విలువ ఉండాలి, గౌరవం ఉండాలి, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆయన చేయగలిగితేనే చెప్పాలి, చెప్పిన టైంకి చెయ్యాలి. ఆయన మాట చెప్పేస్తారు కానీ ఆ మాట అమలు చేయరు అనేటువంటి అభిప్రాయం జనాల్లో బలపడితే ఎంత విడ్డూరం.